డిసెంబర్ 31 అయితే వస్తుందన్నమాట. సో ఈ డిసెంబర్ 31కి చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి అన్నమాట. అంటే మనకు సంవత్సరం అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి సో ఈ డిసెంబర్ 31 నైట్ అయితే కంపల్సరీగా అయితే ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ మధ్యకాలంలో చాలా బాగా పాపులర్ అయిన పేరు సన్బర్న్ ఈవెంట్ అనమాట. సో ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఈవెంట్, అలాగే చాలా ప్రమాదకరమైన ఈవెంట్ అనమాట. సో ఈ సన్బర్న్ ఈవెంట్ గురించి అయితే ఈ మధ్యకాలంలో మనకు యూట్యూబ్లోను అలాగే సోషల్ మీడియాలోను ఎక్కువగా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈ సన్బర్న్ ఈవెంట్ అంటే ఏమిటి, ఈ సన్బర్న్ ఈవెంట్ చేసుకోవడానికి పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు, ఒకవేళ సన్బర్న్ ఈవెంట్ కనుక జరిగితే ఏ పరిణామాలు జరుగుతాయి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా డిసెంబర్ 31 నైట్ చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయి కదా, అలాగే ఈ ఈవెంట్స్కి సంబంధించి మనం పోలీసుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే ఏ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో సన్బర్న్ ఈవెంట్ అయితే నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు అయితే చేసుకున్నారనమాట. అయితే ఇది ఏ ప్లేస్ లోనైతే మాదాపూర్ అనే ఒక ప్లేస్ లో ఈ సన్బర్న్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయడానికి అయితే ఈవెంట్ మేనేజర్లు అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. అసలు యాక్చువల్ గా అయితే సన్బర్న్ ఈవెంట్ నిర్వహించాలంటే పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఎవరైతే ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఈవెంట్ మేనేజర్లు అయితే పోలీసుల పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ మాదాపూర్ లోనైతే ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన టికెట్లు అయితే బుక్ మై షోలోనైతే పెట్టడం జరిగింది అనమాట. అవి కూడా సేల్ అవుతున్నాయి అనమాట. ఇది గ్రహించిన పోలీసులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అసలు ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, అసలు బుక్ మై షోలో ఎందుకు ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన టికెట్లు అయితే విక్రయించడం జరుగుతుంది, సో వారిపైన కఠిన చర్యలు తీసుకోమని అయితే సెక్రటేరియట్ లో రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. అసలు మనకు ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన పర్మిషన్స్ ఎందుకు దొరకవు అంటే ఈ సన్బర్న్ ఈవెంట్ లో ఎక్కువ డ్రగ్స్ అయితే వెళ్తూ ఉంటాయి అనమాట. అంటే ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకొని సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళైతే డాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే అశ్లీలతకు కూడా అక్కడ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన పర్మిషన్స్ అయితే ఇవ్వద్దని అయితే చెప్పడం జరిగింది అనమాట. సన్బర్న్ ఈవెంట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద మ్యూజిక్ ఫెస్టివల్ అనమాట. అయితే ఇది మనకు ఇండియాలోనైతే 2007 నుంచి అయితే పర్మిషన్ అయితే ఉందన్నమాట. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పర్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది మనకు ఇండియాలో 2007లో మొదలైంది అనమాట. ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది మనకు గోవాలో 2007 నుంచి 2015 వరకు అయితే జరిగింది. అలాగే పూణేలోనైతే 2016 నుంచి 2017 వరకు అయితే మనకు ఈ సన్బర్న్ ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. అంటే అక్కడ పర్మిషన్ తీసుకొని వాళ్ళైతే సన్బర్న్ ఈవెంట్ అయితే నిర్వహించడం జరిగిందనమాట. అసలు ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ఈవెంట్ అనమాట. ఈ సన్బర్న్ ఈవెంట్ లో మనకు ఎక్కువగా డ్రగ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది, అలాగే అశ్లీలతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు అయితే జరగడానికి అయితే అవకాశం ఉందని పోలీసులు అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన పర్మిషన్స్ అయితే ఇవ్వడానికైతే ముందుకు రారనమాట. ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది విదేశాలకు సంబంధించింది అనమాట. సో పూర్వకాలంలో విదేశాల్లోనైతే ఈ సన్బర్న్ ఈవెంట్ అయితే నిర్వహించేవాళ్ళనమాట. అయితే ఇప్పుడు మనకు ఈ ఇండియాలో కూడా ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన కల్చర్ అయితే రావడం జరిగింది అనమాట. అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది నిర్వహించినప్పుడు చాలా మంది అయితే డ్రగ్స్ తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళైతే ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా అశ్లీలతకు అయితే ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అశ్లీల డాన్స్లు అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అలాగే దీనికి సంబంధించి కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరిగే అవకాశం ఉందని పోలీసులు అయితే దీనికి సంబంధించిన పర్మిషన్ అయితే ఇవ్వరనమాట. అయితే గోవాలోనైతే ఈ సన్బర్న్ ఈవెంట్ అయితే ఇంతకు ముందు జరిగేదనమాట. ఇది ప్రతి సంవత్సరం 3 సార్లు మాత్రమే ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది గోవాలో జరిగేదనమాట. అయితే చాలా మంది అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ గోవాలో ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. గోవాలో సన్బర్న్ ఈవెంట్ జరుగుతుందని తెలిస్తే సో వాళ్ళైతే ఆన్లైన్లోనైతే టికెట్లు పెట్టేవాళ్ళు అనమాట. అయితే ఇలా టికెట్ పెట్టిన వెంటనే ఇవి అంటే విత్ ఇన్ 1 hour లో ఇవి కొనుగోలు చేసేవాళ్ళు అనమాట. అంటే ఈ టికెట్లు అనేవి అయిపోయాయి అనమాట. సో ఇలాగైతే ఈ సన్బర్న్ ఈవెంట్కి అయితే అత్యంత ప్రాధాన్యం ఉంది. అయితే ఇంతకుముందు ఇది విదేశాల్లో ఉండేది, ఇప్పుడు మన ఇండియాకు కూడా ఇది రావడం వల్ల చాలా మంది అయితే కుర్రకారు అయితే నాశనం అయిపోతుందని దీనికి ఎక్కువగా పర్మిషన్ అయితే ఇవ్వడం జరగదనమాట. అలాగే ఈ సన్బర్న్ ఈవెంట్కి సంబంధించిన టికెట్ ఎంత ఉంటుంది అనుకుంటారు? మీరైతే ఒక 10,000 ఉంటుంది, లేదంటే ఒక 20,000 ఉంటుంది అనుకుంటున్నారు కదా. లేదండి, మొత్తం మనకు సన్బర్న్ ఈవెంట్కి సంబంధించిన మొత్తం
టికెట్ ధర ఎంత అయితే ఉంటుందంటే 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ 1,00,000 రూపాయలు దాటే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ సన్బర్న్ ఈవెంట్కి సంబంధించి ఎవరైతే వెళ్తారంటే సెలబ్రిటీలు ఉన్నారు కదా, ఈ సెలబ్రిటీలు అలాగే టాలీవుడ్, కాలీవుడ్, సో వీళ్ళకి సంబంధించిన హీరోస్ ఉన్నారు కదా, సో వాళ్ళు అలాగే రాష్ట్రానికి సంబంధించిన సెలబ్రిటీలు ఎక్కువగా ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన ఈవెంట్ లోనైతే పాల్గొనడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది ఇంతకు ముందు మనం గోవాలో జరిగిందని తెలుసుకున్నాం కదా. అయితే ఈ గోవాలో అనేది 2007 నుంచి 2015 వరకు అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ జరిగిందనమాట. అయితే అక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా ఈ సన్బర్న్ ఈవెంట్ ఉండడం వల్ల 2016లోనైతే దీన్ని అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగిందనమాట ఆ గవర్నమెంట్. అయితే దీన్ని అక్కడ నుంచి పూణేలో పర్మిషన్ తీసుకొని పూణేలోనైతే నిర్వహించడం జరిగిందనమాట. అయితే ఈ పూణేలో కూడా 2016, 2017 వరకే జరిగింది. అది దాటిపోయిన తర్వాత అక్కడ కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఈ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంతో అక్కడ కూడా ఈ సన్బర్న్ ఈవెంట్ అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగిందనమాట. అయితే హైదరాబాద్ కి ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది కొత్త కాదనమాట. ఇంతకు ముందు మనకు ఈ సన్బర్న్ ఈవెంట్ అనేది 2017లోనైతే జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలోనైతే నిర్వహించడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 2017లో దీన్ని రద్దు చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ పదం ఇప్పుడు వినిపిస్తుంది. అంటే 2023లో మనకు ఈ సన్బర్న్ ఈవెంట్ జరగడానికి అవకాశం అయితే ఉందని పోలీసులు అయితే గ్రహించడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సన్బర్న్ ఈవెంట్ వల్ల ఇన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి అనే విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులకు అయితే ఆదేశించడం జరిగిందనమాట. అయితే ఎవరైనా సన్బర్న్ ఈవెంట్ కు సంబంధించి పర్మిషన్స్ కోసం పోలీసుల దగ్గరికి వస్తే కంపల్సరీగా మీరైతే ఆ సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన పర్మిషన్స్ అయితే ఇవ్వద్దని అయితే అధికారులకు అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే మనం ఇక్కడ ఈవెంట్ కి సంబంధించి వెళ్ళడం తప్పులేదు, అలాగే ఈవెంట్ కి సంబంధించి లిమిటెడ్ గా ఆల్కహాల్ తీసుకుంటాం అనేది ఎటువంటి తప్పులేదు అనమాట. అలాగే డాన్స్ చేయడం కూడా తప్పులేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ డ్రగ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ డ్రగ్స్ మత్తులో చాలా మంది అయితే డాన్స్ చేస్తూ చాలా మందిని అయితే ఇబ్బందికి గురి చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే మరణాయుధాలు తీసుకువెళ్తున్నారు అనమాట. తుపాకీ లాంటివి తీసుకువెళ్లి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేస్తున్నారు అనమాట. ఇలా సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో పోలీసులు అయితే దీనికైతే పర్మిషన్ అయితే లేదు. ఇది సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఈ December 31 నైట్కి సంబంధించి కానీ లేదంటే ఏదైనా ఈవెంట్ నిర్వహించడానికి కానీ పోలీసుల పర్మిషన్ అయితే కంపల్సరీగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎటువంటి పర్మిషన్ తీసుకోవాలి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఈ ఈవెంట్ నిర్వహించాలంటే రాత్రి 1 గంట వరకు మాత్రమే ఈ ఈవెంట్ అయితే నిర్వహించవలసి ఉంటుంది. అయితే ఈ ఈవెంట్ కి సంబంధించిన పర్మిషన్స్ అయితే 10 రోజుల ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు అలాగే పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అయితే కంపల్సరీగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అలాగే ఈవెంట్ లో జరిగే ప్రతి అంశాన్ని ఈ సీసీ కెమెరాలను అయితే రికార్డ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతి విషయం ఇలా రికార్డ్ అయితే ఒకవేళ ఈవెంట్ లో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లయితే పోలీసులు ఆ సీసీ కెమెరాల ద్వారా సో ఆ నిందితుడిని అయితే పట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే వేడుకల్లో శబ్దం ఉంటుంది కదా, అంటే వీళ్ళు ఎక్కువగా డీజే ప్లే చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ డీజే ప్లే చేసినప్పుడు ఆ డీజే యొక్క సౌండ్ 45 డెసిబెల్స్ కంటే మించకూడదు అనమాట. ఒకవేళ మించిందనుకోండి సో వాళ్ళని అయితే కంపల్సరీగా అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ వేడుకలో మద్యం తాగుతారో వాళ్ళైతే వెహికల్ అయితే డ్రైవ్ చేయకూడదు అనమాట. అంటే మద్యం తాగి డ్రైవింగ్ అయితే చేయకూడదు. అలాగే వారు ఇంటికి చేరే వరకు వాళ్ళను జాగ్రత్తగా తీసుకువెళ్ళవలసిన బాధ్యత యాజమాన్యందే అనమాట. అంటే ఈవెంట్ అయితే ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళైతే ఈ మద్యం తాగి ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇంటి వరకు చేర్చవలసిన బాధ్యత వాళ్ళదేనమాట. అలాగే మరణాయుధాలను వేడుక ప్రాంతంలోకి అనుమతించకూడదు. సో ఇలా వేడుక ప్రాంతంలో అనుమతించకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిని కంపల్సరీగా అయితే వీళ్ళు బాగా చెక్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇలా చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అయితే లోపలికి పంపించవలసి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతే లోపలికి అనుమతించవలసి ఉంటుంది. నిర్దిష్టమైన పరిమితికి మించి టికెట్లు పాసులు జారీ చేస్తే చర్యలు అయితే ఉంటాయి అనమాట. చాలా మంది అయితే ఈవెంట్ కి సంబంధించి 100 మంది ఈవెంట్ కి సంబంధించి అని ఎస్టిమేషన్ వేసుకున్నారనుకోండి, వాళ్ళైతే 200-300 మందిని అనుమతించడం జరుగుతుంది అనమాట. అయితే ఎంతమందిని అనుమతిస్తే అన్ని డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది అయితే ఇలా చేస్తూ ఉంటారనమాట. అయితే ఈవెంట్ కి ఎంతమంది సరిపోతారో అంతమందికి సంబంధించిన
టికెట్లు అలాగే పాసులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా సాధారణ ట్రాఫిక్ కి ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. అలాగే జంటల కోసం పబ్బులు బార్లు నిర్వహించే వేడుకలకైతే మైనర్లను అయితే ఆహ్వానించకూడదు అనమాట. అంటే మైనర్లకు పర్మిషన్ లేదు కాబట్టి వాళ్ళనైతే ఈ వేడుకలకు ఆహ్వానించకూడదు. అలాగే వేడుకల్లో మాదక ద్రవ్యాలు సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదే. ఒకవేళ ఈ వేడుకలో ఎవరైనా సరే మాదక ద్రవ్యాలను అంటే డ్రగ్స్ ని ఎవరైనా తీసుకున్నట్లయితే దానికి కారణం కూడా ఆ ఈవెంట్ నిర్వహించిన వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ ఈవెంట్ నిర్వహించిన వాళ్ళపైన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, దీనికి సంబంధించి ఎటువంటి అసాంఘిక చర్యలైనా జరిగినా సరే దానికి సంబంధించిన బాధ్యత ఈవెంట్ మేనేజర్లదని అనమాట. సో ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.